అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 3 రంగుల జెండాలు వేస్తున్నారు. ఇక ప్రభుత్వం మరీ దిగజారుతనానికి నిదర్శనం. కేసీఆర్ ఏం కట్టలేదు, కేసీఆర్ ఇండ్లు వేయలేదు అని చెప్పేసి ప్రచారం చేశారు కదా. ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 3 రంగుల జెండాలు వేస్తున్నారు. 3 రంగుల జెండా కలర్ ఉంది కదా, 3 రంగులు ఊస్తా ఉన్నారు. ఎట్ట ఊస్తా ఉన్నారు కూడా చూడండి ఒకసారి ఇక్కడ. ఇంకో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలు నిర్మాణాలు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా తన ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పైన తన రంగు బయట పెట్టుకున్నది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గతంలో పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సోమవారం ఇట్లా 3 రంగులు వేసుకున్నారు. ఒకసారి ఆ వీడియోలు కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఇగో ఇవి కాంగ్రెస్ వచ్చినాక కట్టిన ఇండ్లు కావు, ఇవి గతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పైనంగా ట్రై కలర్స్ వేస్తున్నారు. ఇంకో ట్రై కలర్స్ వేస్తున్నారు ఇట్లా. ఎవడని చూస్తే ఏమనుకోవాలి, ఇప్పుడు మేము ఇచ్చినాయని చెప్తారు. ప్రచారం అట్నే చేసుకుంటారు. కొంచెం కూడా అబద్ధం ఆడుతప్పుడు జనకరు బెనకరు అబద్ధం ఆడుతున్నటువంటి అది కూడా ఉండదు వాళ్ళ ఫేస్ లోపల కాంగ్రెస్ వాళ్ళకి. ఇప్పుడు రేపు ఇవి వంచేటప్పుడు మేమే కష్టపడి కట్టినాము, మేమే ఇది చేస్తున్నాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. చూడండి మీరు, ఇంకా యాడ్లు కూడా ఇచ్చుకుంటారు కావాలంటే దీని మీద. మీరు వచ్చినాక ఒక ఇల్లు కట్టకపోతురి, ఒక ఇల్లు కట్టి ఒకదానికి శంకుస్థాపన ఒక భూమి పూజ చేయకపోతురి, ఏమి చేయకపోతురి. మీరు ఇప్పుడు ఇండ్లకు రంగులు వేసేసి ఇక ఇవే ఇందిరమ్మ ఇండ్లు అని వంచుతారు. కేసీఆర్ ఆడాడ ఇప్పుడు చాలా మా నియోజకవర్గంలో కూడా, మా పక్క నియోజకవర్గం దేవరకొండలో కూడా, మా ఊరు పక్కనే ఉంటుంది గడే గౌరవం అని, ఆ ఊర్లో కూడా ఒక 100-150 ఇండ్లు కట్టిర్రు ఊరు బయట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అవి వంచలే ఎవరికి. ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు పోయి అన్నిటికీ రంగులు మారుస్తారు, 3 రంగుల జెండా రంగులు వేసేసి అవి వంచేస్తారు. ఇవే ఇందిరమ్మ ఇండ్లు అని ఇస్తారు. వీళ్ళు కట్టలేరు, వీళ్ళతో కాదు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిపోయినటువంటి ఉద్యోగాలకు 50,000 ఉద్యోగాలకు ఈ నియామక పత్రాలు ఇచ్చింది చూసినవా రేవంత్ రెడ్డి. ఇచ్చి ప్రపంచంలోనే దేశంలోనే ఇంత తక్కువ సమయంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంకోటి లేదు అని చెప్పేసి ఎట్లయితే ప్రచారం చేసుకుంటుండో, సేమ్ అట్లనే కేసీఆర్ కట్టిపోయినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతున్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 3 రంగుల జెండాలు, కాంగ్రెస్ జెండాల కలర్ ఉంటుంది కదా, ఆ కాంగ్రెస్ రంగులు పూసేసి ఇవే ఇందిరమ్మ ఇండ్లని పంచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. అందుకే సంక్రాంతి వెళ్ళినాక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడాడ మాట్లాడుతూ ఉంటే, అరే ఎట్లు ఇస్తారు అబ్బాయి, వీళ్ళేం బునాది పోయలేదు, బేస్మెంట్ పోయలేదు, కనీసం పసలియలేదు, ఎట్లు ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇది ఇచ్చేటువంటి కార్యక్రమం అనమాట. ఈ విధంగా ఇస్తేందుకు వాళ్ళు రెడీ అవుతా ఉన్నారు అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది.